మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ఏదైతే మనం కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఇవాళ గురువు గారి యొక్క వక్ర సంచారం గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో. సో గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు ఒక 8 సంవత్సరాల పాటు 2033 వరకు అని చెప్పుకున్నాం. దానిలో ఈ 2025లో అక్టోబర్ 19న మిథున రాశి నుంచి 5 నెలలకే కర్కాటకంలోకి వచ్చారు గురుడు. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి అది లాభస్థానం అయింది. లాభస్థానంలో గురువు గారు అతిచారంలోకి రావడం చాలా మంచిది. యాక్చువల్గా అక్టోబర్ 19 నుంచి కూడా నవంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ గురువు గారు వీళ్ళకి లాభస్థాన సంచారంలో చక్కగా ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. సో కాబట్టి కెరీర్ రీత్యా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రికగ్నైజేషన్ కానీ, కెరీర్ రీత్యా కొంచెం బెటర్మెంట్ ఆఫర్ కానీ, అలాగే మీరు చేస్తున్న పనిలో కొంత మీరు ఆలోచించే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ విషయాల్లో కానీ గురువుగారి అతిచారం ఒక చిన్నపాటి ఆప్టిమిజాన్ని, చిన్నపాటి హోప్ని ఇక్కడ అతిచారంలో ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడ నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా రెట్రగ్రేషన్లో ఉంటారు లాభస్థానంలో. సో కాబట్టి నవంబర్ 11 నుంచి మళ్ళీ డిసెంబర్ 5 వరకు కూడా రెట్రగ్రేషన్లో ఉన్న లాభస్థానంలోనే రెట్రగ్రేషన్లో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఇంకా బెటర్ ఆఫర్స్ ఏమన్నా వస్తాయా, లేకపోతే వ్యాపార పరంగా మనం ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా రికగ్నేషన్ తెచ్చుకోవాలి అనే విషయాల మీద ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఆలోచించే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. అంటే అంతేనా లాభస్థానంలోనే గురువు గారి యొక్క సంచారం వీళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి కొద్దో గొప్ప కొంత బెటర్మెంట్గా, కొంచెం చిన్నపాటి గుర్తింపు, చేసే పనిలో ఎంతో కొంత లాభమో కలిగేటట్టు గురువుగారు చేస్తుంటారు. సో అలాగే పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఆ లాభాన్ని కూడా మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ రిట్రాగ్రేషన్లో మార్చి 11 వరకు కూడా దశమ స్థానంలోకి వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి ఆయన 10th నుంచి వచ్చారు, 10th హౌస్ నుంచి మళ్ళీ 10th హౌస్లోకి వెళ్తున్నారు. సో మచ్ ఆఫ్ ప్రొఫెషనల్ చేంజెస్ అనేవి ఉండే ఆస్కారాలు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మార్చ్ 11 వరకు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో సమ్ చేంజెస్. సో మీరు జాబ్ చేసే చోట ఇంకా కొత్త ప్రాజెక్ట్, లేకపోతే ఇంకో కొత్తది ఏదో అప్పచెప్పడమో, సో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో సమ్ చేంజెస్ ఇలాంటివి ఎక్కువ డిసెంబర్ 5 నుంచి మార్చ్ 11 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 10th హౌస్లో గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా రీట్యూనింగ్, అదేందో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు మనకు అర్థం కావట్లేదు అని అర్థం చేసుకోవాలి అన్నట్టు ఉంటాయి కదా. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడా కొంత ఏంటో అంటే మనకి వచ్చిన గుర్తింపునో, మనకి ఇచ్చిన లేకపోతే మనకు వచ్చిన ఆఫర్ను నిలబెట్టుకోవడం కోసం తెలియని విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకునేటప్పుడు ఎంత కష్టపడాల్సి వస్తుందో అలాగా ఒక ప్రొఫెషనలైజ్డ్గా రీట్యూనింగ్ అనేది ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు జరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కన్యారాశి వాళ్ళకి ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్ తిరిగి రిట్రాగ్రేషన్లో మళ్ళీ 10th హౌస్లో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ డబుల్ ఎక్స్పాండ్ యువర్ కర్మస్థానం, అంటే చేసే పని డబుల్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల కొంచెం అసలు మానసిక ప్రశాంతత తగ్గిపోతుందిరా నాయన అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఎప్పుడైనా మనకు తెలిసింది అనుకోండి ప్రొఫెషన్లో, ఆ విషయాన్ని మనం జనరల్గా చేసుకుని వెళ్ళిపోతాం. బట్ ఒక తెలియని విషయాన్ని మనం తెలుసుకుని చేసేటప్పుడు ఎంతగా మనం మైండ్ స్ట్రెయిన్ అవుతుందో అంతగా స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు కొంత డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ బెటర్మెంట్ అనేది ఏంటంటే కన్యారాశి వాళ్ళకి కొత్తగా జాబ్ కావాల్సిన వాళ్ళకి, జాబులు ఎతుకుతున్న వాళ్ళకి ఇది కొంచెం మంచి ఆఫర్స్ అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో జాబ్ గురించి చూస్తున్న వాళ్ళకి సర్చింగ్ కోసం కూడా డిసెంబర్ 5 టు మార్చ్ 11 వరకు వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని డెఫినెట్గా 3 monthsలో ఏదైనా మంచి ఆఫర్, మంచి జాబ్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి దిస్ ఈజ్ ప్రొఫెషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కర్మస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఎక్కువగా డిసెంబర్ 5 నుంచి మార్చ్ 11 వరకు కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం స్ట్రెస్ ఉన్నా, స్ట్రెయిన్ ఉన్నా, ఏమున్నా తెలియని దాన్ని తెలుసుకుని ఇంకా కొంచెం ఎక్కువగా మీరు వర్క్ చేయడానికే ఆలోచించాలి.
బట్ 10th హౌస్లో గురుడి యొక్క వక్ర సంచారం ఏంటంటే మీ యొక్క సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో మీకు మంచి గుర్తింపు అయ్యి ఉండొచ్చు. అంటే ఈ రిట్రగ్రేషన్ వల్ల ఏంటంటే ఏదో కొంచెం మనం ఎంత సీనియర్ మనం ఉన్నాం కదా, మనం ఉండంగా ఇంకోడిని పెట్టుకోవడం దేనికి, ఇలాంటివేవో చిన్న చిన్నవి సోషల్ రెస్పెక్ట్ విషయంలో మాత్రం కొంచెం మీకు ఇక్కడ మళ్ళీ కొంత ఫైన్ ట్యూనింగ్ జరుగుతూ ఉంటుంది సోషల్ రెస్పెక్ట్ సోషల్ స్టేటస్ విషయంలో. అంటే ఇది మార్చి వరకు కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి పని ముఖ్యం, స్టేటస్ కాదనుకుని జనరల్గా చేసుకుంటూ వెళ్ళటం కూడా చాలా మంచిది. అదే ఈ టైంలో కూడా చాలా వరకు కూడా కన్యారాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు ఒక మంచి ఎక్స్పాన్షన్ ప్లానెట్టే ఇక్కడ 10th హౌస్లోకి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రొఫెషనలైజ్డ్గా మీకు మంచి ఎక్స్పాన్షన్ ఇవ్వడానికి గురుడు ట్రై చేస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ లాభంలోకి వస్తారు కాబట్టి ఎంత కష్టపడితే నెక్స్ట్ వచ్చే ట్రాన్సిట్ మీకు అంత లాభదాయకంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ టైంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.